నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త. వాళ్ళందరికీ ఉచితంగా రూ. 3,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ గవర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్నాభిన్నం అయ్యాయి. వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి రూ. 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రతి నిరుద్యోగికి రూ. 3,000 నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త. వాళ్ళందరికీ ఉచితంగా రూ. 3,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ గవర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్నాభిన్నం అయ్యాయి. వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి రూ. 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రతి నిరుద్యోగికి రూ. 3,000 నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త. వాళ్ళందరికీ ఉచితంగా రూ. 3,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ గవర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్నాభిన్నం అయ్యాయి. వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి రూ. 3,000 చొప్పున
ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త. వాళ్ళందరికీ ఉచితంగా 3,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుస పెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ గవర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్నాభిన్నం అయ్యాయి. వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త. వాళ్ళందరికీ ఉచితంగా 3,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ తీసుకుంటోంది. వరుస పెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ గవర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్నాభిన్నం అయ్యాయి. వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువ నేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని, ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.